హాయ్ అండి. బీబీ జోడీలో హరిత హరీష్ గారు అనేది ఎలిమినేట్ అయిపోయారు కదా! ఎలిమినేట్ అవ్వడంలో జడ్జెస్ కొంచెం అంటే వాళ్ళంతట వాళ్ళే పంపించకుండానే కొంచెం గేమ్ ప్లే చేస్తారేమోననే విధంగా నాకు అనిపించింది. ఎందుకంటే జడ్జెస్ ఏం చేశారంటే హరిత హరీష్ గారికి 0, 0, 0 పాయింట్స్ ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్‌గా మీరు వెళ్ళిపోవచ్చని చెప్పడం అనమాట. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏసి ఇచ్చారంటే లాస్ట్‌లో ఇద్దరు జోడీలు అనేది ఉంటాయి కదా! వాళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ అనేది పెట్టాలి. ఆ టాస్క్‌లో ఎవరంటే హరిత హరీష్ గారు ఉన్నారు లీస్ట్ పాయింట్స్‌తో. తర్వాత శాండ్రా మహేష్ అనేది ఉన్నారు. మరి వీళ్ళిద్దరికీ ఒక గేమ్ అనేది కండక్ట్ చేయాలి. నార్మల్‌గా రూల్స్, ప్రాసెస్ ప్రకారం అంటే మరి గేమ్ కండక్ట్ చేసి దాంట్లో ఎవరు ఓడిపోతే వాళ్ళని పంపించేయాలి. కానీ ఎందుకంటే జడ్జెస్‌కి హరిత హరీష్ గారు పంపించేయాలని ఉంది. పంపించాలనుకుంటే ఒకవేళ గేమ్ ఆడిన తర్వాత గెలిచిపోయారనుకోండి. గెలిచిపోతే ఆయన కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయించడం వీళ్ళకి ఇష్టం లేదు జడ్జెస్‌కి. అందుకని ఏమన్నారంటే ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? మీరు చెప్పండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏమన్నారంటే హరిత హరీష్ గారు లేదు మేము క్విట్ చేసేస్తామన్నారు. క్విట్ చేసేస్తామంటే అప్పుడు జడ్జెస్ ఏమన్నా బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఈ లవ్ మ్యాన్షన్‌లో ఉండడానికి జంటలనేది ఏడుస్తున్నారని చెప్పేసి ఒక బా చెం భాను గారు ఉన్నారు కదా! వాళ్ళు ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళి వచ్చేస్తారు కదా! వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళని చూపించారు. ఎగ్జాంపుల్ ఈ కపుల్సే చూడండి వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారో హౌస్‌లో ఉండడానికి. మీరు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకొని మీరు క్విట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసనన్నారు. లేదు క్విట్ చేస్తామంటే హరిత గారు మీకేమన్నా అభ్యంతరం ఉందా? లేకపోతే హరీష్ గారు ఏం చెప్తే అదే అంటే, లేదు హరీష్ గారు ఏం చెప్తే అదే అని చెప్పేసనన్నారు. అసలు హరిత గారి మనసులో ఏమున్నది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ విధంగా క్విట్ చేయడం అయిపోయింది. ఇది అంటే క్విట్ చేశారు వాళ్ళంతట వాళ్ళే క్విట్ చేసేటట్టు వీళ్ళు చేపిచ్చారు జడ్జెస్ అని మాత్రం నాకనిపిచ్చింది. అసలు అలా కాకుండా ప్రాసెస్ పెట్టేసి దాంట్లో హరిత హరీష్ గారు ఓడిపోయేటటువంటి గేమ్ ఏదన్నా పెట్టి చేసుంటే బాగుండేది. ఎందుకంటే శాండ్రా మహేష్ అనేది కొంచెం హరిత హరీష్ కన్నా కొంచెం బెటర్ ఏమోనంటే అలా చేసుంటే బాగుండదు. అలా చేయకుండా వాళ్ళ చేత క్విట్ చేపించి పంపించేశారు. అసలు ఎందుకయిందంటే ఈ గొడవంతాని హరీష్ గారు ఏమంటున్నారంటే నేను అంటే షో షోలో మమ్మల్ని ఉంచారు. షో యొక్క ప్రాసెస్‌ని మేము ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకోవట్లేదు. ఆయన ఏమన్నారంటే, "మేము హౌస్‌లో ఉంటే షోకే ప్రాఫిట్టు. అంటే షోకే మేలు. షో వాళ్ళే మమ్మల్ని ఉంచుకుంటున్నారు. మా వల్ల షోకే ప్రయోజనము" అన్న విధంగా ఆయన మాట్లాడారు. అది జడ్జెస్‌కి చాలా బాగా హర్ట్ అయింది. అది నిజమే ఎవ్వరైనా సరేను. నీకు షోలో పిలిచారు అనంటే ని నువ్వు దాంట్లో వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వాలి. అంతే కాకుండా నాది నా రూల్స్ అంటే ఎలా అవుతుంది? అలా అవ్వదు గదా! తర్వాత హరిత హరీష్ గారు ఏం చేస్తారంటే సాటర్‌డే, సండే ఎపిసోడ్ మధ్యన వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారో అది పూర్తిగా రికార్డ్ అయిపోయి ఉందనమాట. అది పూర్తిగా ప్లే చేస్తారు. పూర్తిగా ప్లే చేసినప్పుడు చాలా చాలా కొన్ని తప్పుడు మాటలాగా అనిపించాయి నాకైతే మాత్రం. ఏంటంటే షోకి మనం అవసరము అని చెప్పేసి. తర్వాత ఏమన్నారంటే అక్కడ డిస్కషన్ అవుతున్నప్పుడు ఎవరు జడ్జి గారు ఎవరు అనిల్ రావిపూడి గారు అనిల్ గారు ఏమన్నారంటే ఆయన మీరు అక్కడ డిస్కషన్ అనేది అవుతున్నది. అవుతున్నప్పుడు మీరంతట మీరు అక్కడ ఆ సొల్లు ఎవరు వింటారని ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు. అడిగితే నేను సొల్లన్నానో, సోదన్నానో తెలీదని అంటారు. ఎందుకు? ఆ మాత్రం తెలీదు. అన్ని విషయాలు గుర్తుంచుకున్న మనిషికి సొల్లో, సోదో హరీష్ గారికి తెలీదా? తెలుసాయన. కానీ కొంచెం కవర్ చేస్తారు. ఆ వీడియో ప్లే చేస్తారు. సొల్లు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఎందుకలా వెళ్లారని అడిగితే ఆయన ఏమంటే అందరూ ఒకేసారి మాట్లాడేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్‌లని చెప్పేసి. అప్పుడు అనిల్ గారు గట్టిగా అన్నారు. ఫిష్ మార్కెట్ ఇప్పుడు వర్డ్స్ అవే మీరు వదిలేస్తున్నారు. మీరు ఒక సీనియర్. సీనియర్ అన్నప్పుడు హౌస్‌లో ఒక సభ్యులు మీరు. అటువంటప్పుడు మీరు కూడా మాట్లాడొచ్చు. అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఉండండి. వన్ బై వన్ చెప్పండి అని చెప్పే హక్కు, అధికారం మీకున్నది. అటువంటప్పుడు మీరు నిదానంగా మీరు మాట్లాడి మీ యొక్క ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పొచ్చు కదా! అలా చెప్పకుండా చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్ ఇటువంటి మాటలు ఎందుకని అంటున్నారు అని చెప్పేసి అనంటే హరిత హరీష్ గారు ఏమంటారంటే చేపల మార్కెట్ అనడం ఏమైనా తప్పా అని చెప్పేసి అని అంటారు. మరి చేపల మార్కెట్ మరి వర్డ్స్ ప్రకారం ఉంటుంది కదా! మనం చెప్పే మాట ప్రకారమే మనకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. చేపల మార్కెట్ అని చెప్పేసి. తర్వాత జడ్జెస్ దాని గురించి మాట్లాడుతుంటే మీరు జడ్జెస్ కూడా కదా మాట్లాడుతూ ఉంటారు. మీరు జడ్జిలు కాకుండా ఉంటేనా అనంటే మీరు జడ్జిలు కాకపోతే ఉంటేనా అంటే ఏమైనా చేస్తారు. అంటే మీరు జడ్జిలు కనుక నేను ఊరుకుంటున్నాను. మీరు జడ్జెస్ కాకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడిని అన్న ఫీలింగ్‌లో మాట్లాడుతున్నారు ఆయన. అసలు రెస్పెక్ట్ అనేది ఉన్నదా లేదా ఆయనంతట ఆయనే గొప్ప నేనే ఇది అని చెప్పేసి ఏదైనా అంటే ఏమంటారంటే పర్సనల్‌గా రూమ్‌లో మాట్లాడుతున్నప్పుడు హరిత గారితో
నేను 1,00,00,000, మిలియన్స్ ఎంత డబ్బులు ఇచ్చేసినా సరే, 1,00,000 ఇచ్చినా, కోట్లు ఇచ్చినా అని చెప్పేసి ఎంత డబ్బులు ఇచ్చినా గానీ నీకు నేను నిన్ను వదులుకోను. నీకెవరైనా ఇన్సల్ట్ చేస్తే నేను ఊరుకోనని అసలు హరిత గారిని ఎవరు ఇన్సల్ట్ చేశారు? ఎవ్వరు ఇన్సల్ట్ చేయలేదసలు. ఎవరైనా నీకు కోట్లిస్తాను, ఇంతిస్తాను, నువ్వు ఊరుకో అని చెప్పేసి అన్నారా? లేదు కదా! అసలు ఆ విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈయన. అసలు ఏంటో అతనే మెయిన్ అన్నట్టు హరి కావాలనే హరిత గారి పేరు పెట్టి ఈయనంతట ఈయన క్విట్ చేస్తారు అంతే ఆ షోని. అసలు హరిత గారి పాత్రే లేదు. ఈయన నోరు జారే మాట్లాడారు అన్నీని. అప్పుడెవరు నా మాస్టర్‌కి ప్లస్ హరిత హరీష్ గారికి ఆర్గ్యూ అయినప్పుడు గూడాని, నీ క్యారెక్టర్‌ని పోస్ట్ మార్టం చేస్తానని చెప్పేసి ఏమైనా హరిత గారు ఆ మాట మాట్లాడారా? లేదు కదా! మీరే హైపర్ అయ్యి మీరు ఆ మాట మాట్లాడారు. తర్వాత ఆ మాట మాట్లాడారు. తర్వాత సొల్లు మాటలని చెప్పేసి, ఫిష్ మార్కెట్ అని చెప్పేసి, తర్వాత ఏంటంటే లవ్ గురించి చెంప పగలగొడతానని చెప్పేసి, ఇటువంటి మాటలన్నీ మాట్లాడి అగ్రెసివ్ అయింది ఎవరు? హరిత హరీష్ గారు. హరీష్ గారు అయ్యారు గానీ హరిత గారి పాత్ర దాంట్లో ఏమీ లేదు. ఆయన ఏం చెప్తున్నారు ఈవిడ వింటూ వస్తున్నారు అంతే. అంతకంటే ఏమి లేదు. అదే విషయాన్ని ఎవరు ఫాలోవర్ అని చెప్పేసి ఇచ్చారు. ఫాలోవర్ అని ఇచ్చేస్తే దానికి గొప్పగా ఫీల్ అయిపోయారు హరిత గారు. అంటే అతను ఏం చెప్తే నేను అదే ఫాలో అవ్వను, కొన్ని విషయాలు నేను ఖండిస్తాను అని అంటున్నారు కానీ ఖండించటం లేదు. ఏంటంటే వీళ్ళు పర్సనల్‌గా మాట్లాడుకున్న ఈ షోలో ఎవరైనా వన్ ఉమెన్ అంటే వన్ ఉమెనా అని చెప్పేసి అని ఉండాలి. అది చాలా తప్పు విధంగా సెంటెన్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. దాంట్లోనే శివ్ చాలా ఫెయిల్ అవుతాడు. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు? ఎలా మాట్లాడుతున్నారు? అని చెప్పేసి. ఎవరైనా అందరూ వన్ ఉమెన్ వాళ్ళే. అంతే తప్ప నువ్వు అలాగా జడ్జిమెంట్ పాస్ చేయకూడదు కదా! ఏమనంటే నేను క్వెషన్ మార్క్ ఏస్తే నేను ఎవరిని చెప్పి అనలేదని అని చెప్తానంట. నువ్వు చెప్పి అనలేదు అన్నా అక్కడ అందరూ ఉన్న వాళ్ళ క్యారెక్టర్‌ని నువ్వు క్వెషన్ మార్క్ చేసావు. చేసే అధికారం నీకు ఎక్కడున్నది? నువ్వు నీ అంతట నువ్వు గొప్పవు, నువ్వు మంచివాడు అనుకుంటే అనుకో. అంతేగాని చెప్పేసి నేను మంచివాడిని కనుక మిగతా వాళ్ళంతా తప్పువాడు అని అంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా! అదే విషయాన్ని జడ్జెస్ కూడా చెప్పారు. మీ పద్ధతి ప్రకారం మీ ఒక్కళ్ళు సింగిల్‌గా ఉన్నప్పుడు మీరే గొప్ప అని అనుకోండి తప్పు లేదు. కానీ అందరూ ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి. ఎవరి క్యారెక్టర్ గురించి క్వెషన్ మార్క్ అనేది చేయకూడదు. అది మీరు చేశారు అది తప్పు అని చెప్పేసానంటే హరీష్ గారు అస్సలు ఒప్పుకోరు. ఆయన తప్పు అని చెప్పేసి అనరు. తర్వాత ఏంటంటే వీడియో ప్లే చేయండి అని అంటే వీడియో ప్లే చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి ప్లే చేయమంటే రాధ గారికి చాలా కోపం వచ్చింది. ఏమన్నారంటే ఏమిటో ఆయన ఏమైనా వీఐపీనా? వీడియో అడుగుతుంటే వీడియో ప్లే చేయడానికి అసలు అని చెప్పి చాలా బాగా మంచిగా కోపం తెచ్చుకున్నారు ఆవిడ రాధ గారు. కరెక్ట్‌గా మాట్లాడారు రాధమ్మ. మాట్లాడారు. తర్వాత మాటొస్తేను మీరు జడ్జెస్ కనుక నేను ఊరుకుంటున్నాను అని చెప్పేసి అనడం. ఇదైతే అక్కడ ఉన్న జడ్జెస్‌కి ఎవరికీ నచ్చలేదు. లయ గారు కూడా ఇచ్చి పడేస్తారు నిజంగానే. అది గొప్ప అంటే మీ పద్ధతి ప్రకారం మీరెలా ఉంటారో అందరి కపుల్స్‌ని అలా ఉండమంటే ఎవరు ఉండరు. ఎవరి పద్ధతి వాళ్ళది. ఎవరు వాళ్ళ ఎఫెక్షన్ వ్యక్తం చేసే విధానం ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. మీరున్నట్టే ఉంటేనే అవుతుందా? మీరొక్కళ్ళే ఇదని చెప్పేసి మీరెందుకొచ్చారు షోకనంటే, నా హరిత గారు ఏంటో చూపించడానికి. మరి హరిత గారు ఏమిటో చూపించాలనంటే చూపించండి. అంతేగాని వాళ్ళతో కలిసి ఉండండి. అంతేగాని మీరు సెపరేట్‌గా ఉంటే ఎలా అవుతుంది? అంతే గదా! మరి ఈ విధంగానైతే ఆర్గ్యూస్ అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత జడ్జెస్‌కి అసలు 1% కూడా ఇష్టం లేదు. నాకు కూడా అసలు ఏంటి అలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనిపించింది. కొంచెం లాజి నువ్వు ఒక దేనికి వచ్చావనంటే ఒక షోకి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏ రూల్స్, ప్రాసెస్ ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వాలి. అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం ఉంటానంటే అవ్వదు కదా! అదేవిధంగా నూకరాజు, ఆస్య ఏం చేస్తారు? వీళ్ళు సర్వెంట్స్ కింద పెట్టుకుంటారు. సర్వెంట్స్ కింద పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి. అసలు వాళ్ళు ఏ పని చెప్పకుండా నేను చేయను, వాళ్ళు పగతో నన్ను పెట్టుకున్నారనంటే నీ అంతట నువ్వు ఊహించుకుంటే ఎలా అవుతుంది? వాడు పక్కతో పెట్టుకోలేదు, మన మధ్య బాండింగ్ పెరుగుతుందేమో అని చెప్తున్నాడు. అయినా ఈయన వినటం లేదు. అసలు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే సర్వెంట్ అనే బ్యాడ్జ్ పెట్టుకోకూడదని జడ్జెస్ అన్నారు. అప్పుడే నేను పెట్టుకోనని చెప్పేసి నీ ఒపీనియన్ చెప్పేస్తే అయిపోయేది. అలా కాకుండా నువ్వు సర్వెంట్‌గా ఉండి వాళ్ళు తప్పుడు విధంగా ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు హైలైట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారు. అదే జడ్జెస్ అనేది చెప్పడం జరిగింది. లాస్ట్‌కి అట్‌లీస్ట్ ఏమైందంటే లలితా హరీష్ గారే తనంతట తానే క్విట్ చేసుకునే విధంగా జడ్జెస్ చేశారు అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి. ఓకే. బాయ్ బాయ్.